जय हिंद फ्रेंड्स वेलकम टू आल కాంపిటీటివ్ वाला अली ఫ్రెండ్స్ మీకోసం నేవీ నుండి ఒక కొత్త నోటిఫికేషన్ తీసుకువచ్చిన ఈ నోటిఫికేషన్ వచ్చేసి పర్మనెంట్ ఎస్ఎస్ఆర్ నేవీ మెడికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి పర్మనెంట్ నోటిఫికేషన్ ఇదేమో అగ్నివీర్ నోటిఫికేషన్ కాదు, పర్మనెంట్ నోటిఫికేషన్. ఇండియన్ నేవీ వారు నోటిఫికేషన్ లాంచ్ చేసినారు. 2nd 2027 బ్యాచ్కి నోటిఫికేషన్ విడుదల చేసినారు. దీనికి ఎలిజిబుల్ చూసుకుంటే అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్, ఓన్లీ మేల్స్ మాత్రమే ఎలిజిబుల్, బాయ్స్ మాత్రమే మెడికల్ అసిస్టెంట్కి అప్లై చేయొచ్చు. గర్ల్స్ ఎలిజిబుల్ అంటే గర్ల్స్ ఎలిజిబుల్ కాదు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుందాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇది మెడికల్ అసిస్టెంట్ కదా, మీరు కానీ ఇంటర్లో మెడికల్ కోర్స్ చేస్తే అంటే బైపీసీ చేస్తే మీరు ఎలిజిబుల్. మీరు 10th పాస్ అయ్యి ఇంటర్ మరి పాస్ అయ్యి ఉండాలి. మరి ఏ బ్యాక్గ్రౌండ్ అంటే పీసీబీ బ్యాక్గ్రౌండ్, అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ, అంటే మన దాంట్లో బైపీసీ పాస్ అయ్యి ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. బైపీసీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మాత్రమే అప్లై చేయొచ్చు. మీకు ఓవరాల్గా 50% ఉండాలి, అంటే 100,000 మార్క్స్కి మీకు 500 మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ మీకు ఈచ్ సబ్జెక్ట్లో 40% ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు బయాలజీలో 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటే మీకు 40 మార్క్స్ వచ్చి ఉంటే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుందాం. చాలామందికి ఏజ్ లిమిట్ దగ్గర డౌట్ ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 1st May 2005 టు 31st October 2009 మధ్యలో ఉన్నవారు అప్లై చేయొచ్చు. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, 1st May 2005 టు 31st October 2009 మధ్యలో ఉన్నవారు మాత్రమే అప్లై చేయొచ్చు. లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ 1st May 2005 ఉన్నా మీరు ఎలిజిబులే, లేదా 31st October 2009 ఉన్నా మరి ఎలిజిబులే. బట్ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ 30 April 2005 ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు. 30 April 2005 ఉంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎలిజిబుల్ కాదు. ఒకవేళ మీరు 1st November 2009 తర్వాత పుట్టిన మరి మీరు ఎలిజిబుల్ కాదు, లేదా మీరు 1st November 2009 పుట్టిన మరి ఎలిజిబుల్ కాదు. డేట్ ఆఫ్ బర్త్ చూడండి, చాలామంది డేట్ ఆఫ్ బర్త్ నుండి డౌట్స్ అడుగుతుంటారు కామెంట్లో. ఒక్కసారిగా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి, నేవీ మెడికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది పర్మనెంట్ నోటిఫికేషన్. ఏదో అగ్నివీర్ లాగా శాలరీస్ ఉండవు ఒక్కొక్క వీరికి. దీనికి శాలరీ వచ్చేసి మీకు హయ్యెస్ట్ 70,000 ప్లస్ శాలరీ దాకా వస్తుంది. బట్ స్టార్టింగ్ మీకు 40K ప్లస్ శాలరీ రావచ్చు. స్టార్టింగ్ ఎంత రావచ్చు? 40K ప్లస్ మీకు శాలరీ రావచ్చు. ఇప్పుడు ఫస్ట్ మీరు నేవీ మెడికల్ అసిస్టెంట్ సెలెక్షన్ ప్రాసెస్ ఏమో తెలియాలి. సెలెక్షన్ ఎలా జరుగుతుంది నేవీ మెడికల్ అసిస్టెంట్కి అంటే, ఫస్ట్ మీకు స్టేజ్ 1 ఉంటుంది ఫ్రెండ్స్. స్టేజ్ 1లో ఏముంటుందంటే మీకు CBT ఎగ్జామ్ ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీకు ఎగ్జామ్ ఉంటుంది స్టేజ్ 1లో. ఇది 100 మార్క్స్కి ఉంటుంది. ఈ వీడియోలో నేను ప్యాటర్న్ గురించి మరి చెప్తా. స్టేజ్ 1 CBT ఎగ్జామ్ ఉంటుంది. మీరు కానీ వాళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్కి నా స్టేజ్ 1లో క్లియర్ చేసినారు, క్వాలిఫై అయినారంటే మీరు స్టేజ్ 2కి వెళ్తారు. స్టేజ్ 2లో వెళ్తారు. స్టేజ్ 2లో ఏముంటుందంటే ఫిజికల్ ఉంటుంది. ఫిజికల్తో పాటు మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. తర్వాత స్టేజ్ 3లో ఏముంటుందంటే మెడికల్ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ 3లో మెడికల్ టెస్ట్, స్టేజ్ 4లో డాక్యుమెంట్ వెరిఫికేషన్. తర్వాత మీరు ట్రైనింగ్కి చిల్కాకి వెళ్ళిపోతారు, ఒడిస్సాకి వెళ్ళిపోతారు. ఇప్పుడు చూసుకోండి, స్టేజ్ 1 ఎప్పుడు జరుగుతుందంటే మేలో జరుగుతుంది. స్టేజ్ 1 ఎప్పుడు మేలో జరుగుతుంది. రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే జూన్లో వస్తుంది. స్టేజ్ 2 ఎప్పుడు అంటే March 27. అంటే మీరు రిజల్ట్ జూన్లో వచ్చేస్తుంది. మీకు 8 months టైం ఇవ్వడం జరిగింది. స్టేజ్ 2కి మీరు కానీ ఫిజికల్లో వీక్ ఉన్నారంటే ఫిజికల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఎప్పటి నుండి అప్లై చేయాలి, ఎగ్జామ్ ప్యాటర్న్, అవన్నీ ఇప్పుడు మనము డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూసుకోండి, మనము ఎప్పటి నుండి అప్లై చేయొచ్చు అంటే 14th March టు 6th April దాకా మనము అప్లై చేయొచ్చు. మనం అప్లై చేయడానికి టైం మాకు 25 days టైం వచ్చేసి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే, నేను ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా చెప్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఎలాగుందో ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. ఫ్రెండ్స్ లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి వీడియో చూస్తూనే. ఒకవేళ లాస్ట్ మీకు వీడియో నచ్చక లేకపోతే డిస్లైక్ చేయండి. చూసుకోండి, మనం ఎప్పటి నుండి అప్లై చేయాలి? 14th March 6th April దాకా అప్లై చేయొచ్చు.
స్టేజ్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ డిస్కస్ చేస్తుంది. స్టేజ్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ స్టేజ్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ సేమ్, బట్ ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ చెప్తా చూసుకోండి. మనకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయండి: ఇంగ్లీష్, బయాలజీ, సైన్స్, జనరల్ అవేర్నెస్. టోటల్ 100 క్వశ్చన్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. 100 మార్క్స్కి ఎంత? 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. టైం వచ్చేసి మనకు 60 minutes ఇస్తారు, అంటే 1 hour టైం వస్తుంది. 1 క్వశ్చన్ మనకు 40 secondsలో మనం సాల్వ్ చేయాలి. చూసుకోండి, ఇంగ్లీష్ నుండి 25 క్వశ్చన్స్ అడుగుతాడు, 25 మార్క్స్. బయాలజీ నుండి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. అలాగే సైన్స్ సబ్జెక్ట్ నుండి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. జనరల్ అవేర్నెస్ నుండి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. చూసుకోండి, సైన్స్లో 2 సబ్జెక్టులు ఉంటాయి: ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఫిజిక్స్ నుండి మీకు 17 to 18 క్వశ్చన్స్ అడుగుతాడు. ఫిజిక్స్లో ఎన్ని క్వశ్చన్స్? 17 to 18 క్వశ్చన్స్ అడుగుతాడు. కెమిస్ట్రీలో 8 to 9 క్వశ్చన్స్ అడుగుతాడు, లేకుంటే 7 to 8 క్వశ్చన్స్ మరి ఒక్కొక్కసారి అయిపోతాయి. ఇది సైన్స్లో ఇంపార్టెంట్ అయిన వెయిటేజ్. బయాలజీలో అది సిలబస్ గురించి. ఫ్రెండ్స్, మీకు కానీ సిలబస్ కావాలంటే కామెంట్లో సిలబస్ అని పెట్టండి. సిలబస్ గురించి డీటెయిల్గా వీడియో చేసుకుందాం. టాపిక్ వైజ్గా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారో అలా మరి డిస్కస్ చేసుకుందాం. చూసుకోండి, జనరల్ అవేర్నెస్లో జాగ్రఫీ, హిస్టరీ, పొలిటీ, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్. ప్రతి సెక్షన్ నుండి 5 or 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు. 5 or 4 క్వశ్చన్స్ ప్రతి సెక్షన్స్ నుండి జనరల్ అవేర్నెస్ నుండి క్వశ్చన్స్ వచ్చేసి అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు కానీ ఇండియన్ నేవీలో జాయిన్ అవుదాం అనుకుంటే ఇదే చాలా మంచి అవకాశం బైపీసీ వాళ్ళకు, మెడికల్ ఫీల్డ్ వాళ్ళకు. ఎందుకంటే వీళ్ళకు ఈ ఎగ్జామ్లో మీకు మ్యాథ్స్ అనే సబ్జెక్టే ఉండదు. మీకు మ్యాథ్స్ అనేది ఉండదు. మీరు చదివిన సబ్జెక్టుల మీద మీకు క్వశ్చన్స్ అడుగుతాడు. ఎక్స్పెక్ట్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. మీరు 12th బయాలజీ చదువుతారు, ఇంగ్లీష్ చదువుతారు, సైన్స్ చదువుతారు, బట్ జనరల్ అవేర్నెస్ మాత్రమే మీకు కొత్త సబ్జెక్టు. ఇక్కడ మరి మీరు ఏం లేదు, స్టాటిక్ జీకే మీద ఫోకస్ చేస్తే. స్టాటిక్ జీకే అంటే మన ఇండియా క్యాపిటల్ ఏమి, లేకుంటే చైనా క్యాపిటల్ సిటీ ఏమి, చైనా కరెన్సీ ఏమి, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య, వాళ్ళ క్యాపిటల్ సిటీస్, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు స్టాటిక్ జీకే మీద. ఇవి చూసుకోపోతే చాలు, మీరు మరి జనరల్ అవేర్నెస్లో 10 క్వశ్చన్స్ ఈజీగా పెట్టొచ్చిపోతారు. ఇప్పుడు చూసుకుందాం నెగిటివ్ మార్కింగ్. నెగిటివ్ మార్కింగ్ ఎంత ఉంటుందంటే, స్టేజ్ 1లో మీరు కానీ ఒక క్వశ్చన్ తప్పు పెట్టినా, ఒక క్వశ్చన్ రాంగ్ పెట్టినా మీకు 0.25 మార్క్ తీసేస్తారు. అంటే ఒకవేళ మీరు 4 ఆన్సర్లు తప్పు పెట్టినా మీకు 1 మార్క్ కట్ చేస్తారు. 4 ఆన్సర్లు తప్పు పెట్టినా 1 మార్క్ మీకు కట్ చేస్తారు. అదే స్టేజ్ 2లో చూసుకోండి, మీరు స్టేజ్ 2లో కట్ ఆఫ్ క్లియర్ చేసిన తర్వాత స్టేజ్ 2లో వెళ్తారు. స్టేజ్ 2లో మరి మీకు ఏముంటుంది? ఎగ్జామ్ ఉంటుంది. మీకు ఆ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. స్టేజ్ 2లో ఏముండదు, నో నెగిటివ్ మార్కింగ్. స్టేజ్ 2లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఇప్పుడు మనకు స్టేజ్ 1లో కట్ ఆఫ్ ఎంత వెళ్తుందంటే, కట్ ఆఫ్ చాలా చాలా లో వెళ్తుంది. ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు 20 to 25 మార్క్స్ మధ్యలోనే కట్ ఆఫ్ వెళ్తుంది. మెడికల్ అసిస్టెంట్ మహా అయితే 30+ కట్ ఆఫ్ వెళ్తుంది అంతే. మీరు టార్గెట్ ఎంత పెట్టుకోండి అంటే 100కి మీరు టార్గెట్ ఎంత పెట్టుకోండి, 100 కంటే 40+ మీరు టార్గెట్ పెట్టుకోండి, మీరు సేఫ్ అయిపోతారు. ఖచ్చితంగా మీరు 35 క్వశ్చన్లు కానీ 35 to 40 క్వశ్చన్లు రైట్ పెట్టి రావాలి. 35 to 40 క్వశ్చన్స్ మీరు రైట్ పెట్టి రావాలి. ఇప్పుడు మనము ఫిజికల్ టెస్ట్, స్టేజ్ 2లో ఫిజికల్ టెస్ట్ ఉంటుంది కదా, ఫిజికల్ టెస్ట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, లాస్ట్కి మనము ఫిజికల్ టెస్ట్ స్టేజ్ 2లో ఏవేవి ఈవెంట్స్ ఉంటాయి డిస్కస్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని ఎండ్ చేస్తా. చూసుకోండి, స్టేజ్ 2లో మనకి ఏముంటుంది, ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ కింద మీరు కానీ క్వాలిఫై అయితే మీకు ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉండదని డిస్కస్ చేసుకుందాం. ఫిజికల్ టెస్ట్ ఏముంటుందంటే, ఫస్ట్ మీకు రేస్ ఉంటుంది. రేస్ ఎంత ఉంటుందంటే 1.6 kilometers, 6 minutes 30 seconds టైం ఉంటుంది. ఆ లోపల మీరు ఫినిష్ చేయాలి. 1 second ఎక్కువ అయితే మీరు క్వాలిఫై లేదు. మీకు ఈ ఫిజికల్ టెస్ట్లో జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, అంటే మీకు మార్క్స్ ఏమి ఉండదో ఆర్మీ లాగా, జస్ట్ మీరు క్వాలిఫై అవ్వాల్సిన ఉంటుంది. ఈవెంట్స్ 6 minutes 30 secondsలో మీరు రేస్ని కంప్లీట్ చేయాలి. 1.6 kilometers. తర్వాత స్క్వాట్స్ వచ్చేసి 20, పుషప్స్ వచ్చేసి 15, బెండ్ నీ సిటప్స్ వచ్చేసి 15. ఇది ఫిజికల్ టెస్ట్. ఈ ఈవెంట్స్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీకు స్టేజ్ 2లో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఏదైతే స్టేజ్లలో ఏదైతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందో, ఏదైతే ఎగ్జామ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో, సేమ్ సబ్జెక్ట్ సేమ్ సిలబస్ స్టేజ్ 2లో ఉంటుంది. ఒకటే చేంజ్, నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఇది నోట్ చేసుకోండి. తర్వాత హైట్ ఎంత ఉండాలంటే, హైట్ వచ్చేసి ఇది ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ మేల్ క్యాడెట్స్ కదా, బాయ్స్ కదా, వీళ్ళు హైట్ ఎంత ఉండాలంటే
157 సెంటీమీటర్ ఉండాలి. ఎవరితో హైట్ తక్కువ ఉన్నారో వీళ్ళకు చాలా మంచి అవకాశం మెడికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్లో మీరు ఉద్యోగం కొట్టడం కోసం. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం, ఎవరితో ఎన్సీసీ సి సర్టిఫికేట్ హోల్డర్ ఉన్నారో, వీళ్ళకి ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉందో వీళ్ళకు స్టేజ్ 2 ఎగ్జామ్ ఉండదు. డైరెక్ట్ వీళ్ళు స్టేజ్ 2కి క్వాలిఫై అయిపోతారు ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే ఫాస్ట్ అప్డేట్స్ మీ దగ్గరికి ఈజీగా వచ్చేస్తాయి. ఇంకోటి ఇంపార్టెంట్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో తెలపండి. అండ్ మీకు సిలబస్ కావాలంటే సిలబస్ అని కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోస్లో మనం సిలబస్ గురించి డిస్కస్ చేసుకుందాం. జై హింద్ ఫ్రెండ్స్.